అబ్రాహాము గారు ఉన్నారండి. ఎవరు? అబ్రాహాము గారు, లోతు ఇద్దరు కూడా ఎక్కడికి ఏ పట్టణానికి వెళ్ళారు? మైదానం అనే ప్రాంతం విడిచిపెట్టి సొదొమ గుమొర్రాలోకి గుడారం వేసుకున్నాడు. ఎవరు? లోతు. అబ్రాహాము గుడారం ఎక్కడ వేసుకున్నాడు? హెబ్రోన్లో వేసుకున్నాడు. ఎక్కడండి? హెబ్రోన్లో. ఎక్కడండి? హెబ్రోన్ అంటే ఏంటి? దేవుని సహవాసం. లోతు ఎక్కడ వేసుకున్నాడు గుడారం? సొదొమ గుమొర్రాలో వేసుకున్నాడు. ఎక్కడండి? సొదొమలో వేసుకుంటే సొదొమ వేసుకున్న లోతు గురించి అబ్రాహాము గారు దేవుడికి ఏం చేయడం ప్రారంభించాడు? ఎందుకంటే సొదొమ పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. నాశనం అయిపోతున్న తన సహోదరుడు లోతు పాడైపోతున్నాడు, చనిపోతున్నాడు అబ్రాహాము గారు తెలుసుకుని అబ్రాహాము గారు ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఆత్మీయులు, రక్త సంబంధులు ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన చేశాడు? 50 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షించవా? 30 మంది ఉంటే రక్షించవా? 10 మంది ఉంటే, 5 ఉంటే లాస్ట్కి దేవుడికి అన్ని తెలుసు అన్నాడు. నువ్వు యథార్థమైన ప్రార్థన చేయ అబ్రాహాము అంటే ఒక నేను ప్రేమించిన ఒక లోతు, ఆ లోతు రక్షిస్తారన్న గడికి తెలుస్తుందని చెప్పాలి. ఈరోజు మనం ప్రార్థన ఎలా ఉండాలంటే నశించిపోతున్న వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నశించిపోతున్న దానియేలు గురించి రాజు రాత్రి అంతా కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. సౌలు గురించి సమూయేలు ప్రార్థన చేశారు. ఈరోజు మన కుటుంబాలు ఎవరైతే ప్రార్థన కలుగున్న వారు ఉన్నారో వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి.